చూపెట్టాలిగా. నువ్వే తప్పు చేసినావు, నేను దళిత సీఎం చేస్తాను. ఆ రోజు ఉద్యమం అంటే దళితుని ఒక మాట ఉద్యమం అంటే ఇప్పుడు కూడా మన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా మన తెలంగాణ సమాజం అంటే కేసీఆరే సీఎం చేయాలన్నా దళితుల్ని, లేకపోతే ఇంకొకటి వచ్చి మన అంటే బహుజన సమాజం కానీ ఎస్సీలు కానీ ఆ స్థాయికి వెళ్ళలేరా? వెళ్తారు, ఎందుకు వెళ్ళరు? మరి అదే ఇప్పుడు కేసీఆర్ కూడాలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కూడేటందుకు టైం పడుతుంది. 3 రాళ్ళు పెడితేనే పొయ్యి పడుతుంది, దాని మీద పొయ్యి కుండీలు పడితే అన్నం ఉడితే ఇంటి లేదు తింటారు. సో చివరికి ఏంది ఈ ఫలితం? ఏదేమైనా ప్రజల రాజ్యం రావాలి. అది ఎవరే వెళ్ళినా సరే, అది నువ్వే వెళ్ళొచ్చు, ఇంకొకరు వెళ్ళొచ్చు, ఇంకెవరైనా వెళ్ళొచ్చు. ప్రజలు స్వేచ్ఛగా జీవించేటువంటి వాతావరణం ఉండాలనేది నా కాన్సెప్ట్. ఎలాంటి రాజ్యం? ప్రజలు బాగుండాలి. అదే ఒక 4-5 మాటలలో ప్రజలు బాగుండాలంటే నేనేమంటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వివక్షత అనేది ఉండకూడదు. అంటే కులాల వైజ్గా అంటారా? సమకూలంగా కులాల వైజ్గా కావచ్చు, అది ఏ రకంగా చూసుకున్నా సరే. ఈ వివక్షత అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆకలి ఉంటుంది. వివక్షత అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మానవంగా ఉంటుంది. వివక్షత అనేది ఉన్నప్పుడు అంటరానితనం అనేది ఉంటుంది. వివక్షత అనేది ఉన్నప్పుడు కులం రోజుకి ఇంత పురుడు పోసుకుంటుంటుంది. కాబట్టి ఈ వివక్షత అనేది పోయితే సమాజం స్వేచ్ఛగా జీవించే ఉంటుందేమని నా కొద్దిపాటి అవగాహన. అంటే ఇప్పుడు మీరు ఈ భారతదేశమే కావచ్చు, రాష్ట్రం కావచ్చు, కులాల వ్యవస్థీకరణలో ఇరుక్కుపోయింది. ఎందుకంటే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ తీసేది ఆ పని ఏ కులం మీద అని సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ మీద ఆధారపడ్డటువంటి సమాజం. సో రాత్రికి అయితే పోదు ఉండొచ్చు.